శిరీష ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు వివరించారు. అలానే జరిగిన తీరును కూడా వివరించారు సిపి మహేందర్ రెడ్డి. అయితే ఇరు కుటుంబ సభ్యులు ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, శిరీష కుటుంబ సభ్యులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులేమంటున్నారో వరంగల్ నుండి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ప్రభాకర్ రెడ్డి ధైర్యవంతుడు, శిరీష ధైర్యవంతురాలు అంటున్నారు. కానీ ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి దగ్గర సూసైడ్ నోట్ లేవు, సూసైడ్ చేసుకున్నట్లు మెసేజ్లు కూడా లేవు. ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటారని చెప్తున్నారు. పోలీసు అధికారుల వేధింపుల వల్ల ప్రభాకర్ రెడ్డి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నా శిరీష కేసుతో లింక్ చేశారు. ఆ లింక్ చేసిన నేపథ్యంలో ఆయన చనిపోయాడని చెప్తున్నారు. కానీ ప్రభాకర్ రెడ్డి కేవలం ఒక శిరీష రాజుల మధ్య పంచాయతీని పరిష్కరించుకోవడానికి కుక్కునూరు పోలీస్ స్టేషన్కి వచ్చినంత మాత్రాన ఆయన ఆత్మహత్య చేసుకునేంత అగత్యం ఎందుకు ఏర్పడింది, ఆత్మహత్య చేసుకునేంత అధైర్యవంతుడు కాదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆయన హిస్టరీ తెలిసిన వారు కూడా అదే చెప్తున్నారు. చాలా ధైర్యవంతుడు, ఆత్మహత్య చేసుకుని సర్వీస్ వారితో కాల్చుకునేంత పిరికివాడు కాదని చెప్తున్నారు. కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన దగ్గర సూసైడ్ నోట్ లేదని చెప్తున్నారు. అంతకుముందే ఒక పోలీస్ అధికారి సూసైడ్ నోట్ మాయం చేశారని చెప్తున్నారు. ఇప్పుడు తెల్లవారేసరికి సూసైడ్ సంబంధించి శిరీష కేసుతో లింక్ చేశారు. కేవలం శిరీష, రాజు, శ్రవణ్ ముగ్గురు కుక్కునూరుపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. పోలీస్ స్టేషన్లో క్వార్టర్లో కొద్దిసేపు ఉన్నారు వాళ్ళ పంచాయతీ పరిష్కరించుకోవడానికి. అదేవిధంగా బంజారా హిల్స్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో హరీందర్, ఆయన బ్యాచ్మెంట్కి సంబంధించి కూడా నువ్వు ఈ పంచాయతీ పరిష్కరించలేకపోయావు, ఒక కుటుంబ సమస్యను నీ దగ్గర పెడితే అది పరిష్కరించలేకపోయావు అనుకుంటా ప్రభాకర్ రెడ్డి ఒక మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకు ప్రభాకర్ రెడ్డి చనిపోయాడు, ప్రభాకర్ రెడ్డి పిరికివాడ కాదని చెప్తున్నారు. అంతకుముందు అదే పోలీస్ స్టేషన్లో గడిచిన సంవత్సరం ఆగస్టు 16న రామకృష్ణారెడ్డి అదే క్వార్టర్లో, ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న క్వార్టర్లోనే సర్వీస్ వారితో కాల్చుకుని ఆయన కూడా చనిపోయాడు. ఈ చనిపోవడానికి కారణం ఏంటి అనేది ఇప్పటివరకు ఇతమిద్దంగా తెలియరాదు. మళ్ళీ ప్రభాకర్ రెడ్డి కూడా చనిపోయాడు. దీనికి కారణం అనేక రకాలుగా శిరీష కేసును లింక్ చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఏమాత్రం అంగీకరించడం లేదు. పోలీసు అధికారుల వేధింపులు అని చెప్తున్నారు. మనతో ప్రభాకర్ రెడ్డి భార్య రచన ఉంది, అదేవిధంగా తల్లి, తమ్ముడు, ప్రభాకర్ రెడ్డి తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూసావు నువ్వు ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కారణం శిరీష కేసు సంబంధించి ఒక భయాందోళనకు లోనై శిరీష చనిపోతే ఆ కేసు తన మీద ఎక్కడ పడుతుందో అనే భయంతో మాత్రమే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. మీరేమంటారు? ఆయన చనిపోడు, అస్సలే చనిపోడు. ఆయన ఎవరో చంపేసిర్రు. నేను పోయేటప్పుడు కూడా నవ్వుకుంటున్నాడు. ఆయన ఎందుకు చచ్చిపోతాడు మరి? ఆయన అస్సలే చచ్చిపోతాడు. నా కొడుకు అంటే ఆయనకు అంత ఇష్టం. కొడుకుని వదిలిపెట్టి ఎట్లా పోతాడు? ఆయన ఎవరో చంపేసి పోయిర్రు. ఆయన ఆత్మహత్య కూడా చేసుకోలేదు, ఎవరైనా చంపారు? చేసుకోడు. ఆయన ఆత్మహత్య అసలే చేసుకోడు. ఎవరో చంపేసే పోయిర్రు. నేను రాగానే గుంజుకొని పోయిర్రు. కనీసం రెస్పెక్ట్ లేకుండా గొర్రె గుంజుకుంటూ పోయిర్రు. కాళ్ళు పట్టుకొని గుంజుకుపోయిర్రు. నేను ఎంత వీకినా కానీ నెట్టేసుకొని పోయిర్రు. అంత మర్యాద లేకుండా తీసుకుపోయారు. 10 సంవత్సరాలు చేసిండు సేవ, పోలీసు కావాలని 10 సంవత్సరాలు సర్వీస్ చేసిండు. అన్ని రోజులు చేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు చేసుకుంటాడు? అసలు చచ్చిపోడు. ఆయన ఎవరో చంపేసిర్రు. నా బాబు ఎవరో చంపేసిర్రు. మీకేమైనా ఎప్పుడైనా చెప్పాడమ్మా పోలీస్ అధికారులు వేధిస్తున్నారు, డబ్బులు అడుగుతున్నారని చెప్పాడు ఏమైనా? చెప్పిండు ఏసీపీ. నేను పోయినాక నెలకు కుక్కునూరుపల్లి పోయినాక నెలకు అన్నాడు ఏసీపీ నన్ను డబ్బులు అడిగిన రచన, నేను ఇయ్యనన్నాను. నీ మొహం మీదనే చెప్పేసిన, నేను అసలే డబ్బులు ఇయ్యనని చెప్పినా అన్నాడు. ఏసీపీ అరేంజ్మెంట్ ఉన్నది, నాకు వారం రోజులలో పోదాం మనం, ఇక్కడ నుంచి ఇక్కడ ఉండొద్దు మనం అన్నాడు నాతోని. అయ్యో ట్రాన్స్ఫర్ చేసుకుంటా ములుగు పోతానన్నాడు. ములుగు వాళ్ళు అందరూ ప్రభాకర్ రెడ్డి కావాలని అడిగిర్రట అందరు. అయితే అక్కడికి పోతానన్నాడు. నన్ను అందరు నన్ను అక్కడ రమ్మంటారే రచన, మనం అక్కడికి పోదామని చెప్పిండు నాకు. ఆ ఇంట్లో నేను భయపడుకుంటూ ఉండేదాన్ని. ఆ ఇల్లు మాత్రం బయట ఉన్నది. ములుగులో స్టేషన్ మొత్తం నడి ఊళ్ళో ఉంటుందని చెప్పిండు. మధ్యలో ఉంటుంది, నీకేం భయం ఉండదు. ఇల్లు కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందని చెప్పిండు. ములుగులో మంచిగా ఉంటుంది స్టేషన్, నేను పోయి వచ్చింది అన్నాడు. ఇల్లు చూసినావా బావ అంటే ఇల్లు చూసినా అన్నాడు. వారం రోజులకు పోదామని చెప్పిండు నాకు. అమ్మా అట్లా ఎందుకు చేసుకున్నాడు నాకు ఆయన అసలు చేసుకోవడం అట్లా అందరూ అట్లా. నా బావ పక్కన దాని ఫోటో ఎందుకు పెడతారు? అసలు దాని ఫోటో పెట్టకండి, నా బావ పక్కన పెట్టకండి, అసలు పెట్టకండి. ఏ రోజు కూడా నేను ఆ పేరు వినలేదు. మరి ఎందుకు అట్లా వేసుకోండి? అసలు వేసుకోడు, అసలైనట్లు అసలు వేసుకోడు. నా బంగారాన్ని చూసిన న్యాయం చేయండి నాకు. ఆయన చంపిన వాళ్ళని చంపండి మీరన్నా. నా బంగారు కొండనన్నా చూడండి. పోలీస్ అధికారులను ఏం కోరుతున్నామమ్మా? ఇప్పుడైతే ఆ కేసుకు లింక్ పెద్దగా లేకపోయినప్పటికీ కేవలం ఎవరైతే రాజీవ్,
ఆ శిరీష శ్రవణ్ వచ్చినంత మాత్రాన కోటలో ఉన్నంత మాత్రానే చనిపోయిండని చెప్తున్నారు. అందుకే ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య కారణాలు కూడా వాళ్ళు చెప్పడం లేదు పోలీసులు. అసలే చేసుకోడు ఆత్మహత్య. ఎంతో మంది దోస్తులు వచ్చిపోయేది, అంత మాత్రాన ఆయన ఎందుకు చచ్చిపోతాడు? ఆయన అస్సలే చచ్చిపోడు. వాళ్ళు వచ్చిపోయారు అని చూసి వాళ్ళు చంపిర్రు, వాళ్ళ మీద పెట్టిర్రు, ఆమె గంట కట్టిర్రు. నా బావ అసలే చచ్చిపోడు, వాళ్ళే చంపేసిర్రు. ఆయన అసలు గన్నే తీసుకురాకపోయేది ఇంటికి. గన్ను తీసుకురాని ఎట్లా చచ్చిపోతాడు ఆయన? ఆ చంపి గన్ను ఆడేసిపోయిర్రు ఆయన చంపిపోయిర్రే అవ్వా, మొత్తం చంపిర్రు. ఎప్పుడైనా క్వార్టర్కి వచ్చేటప్పుడు ఆయన గన్ను తీసుకురాకపోయేదా? పోలీస్ స్టేషన్లోనే పెట్టేటోడు, గన్ను తేకపోయేది. గన్ను ఏదన్నా అడిగినా లేదు, గన్ను అస్సలు తేకపోయేటోడు. మీకు ఆయన చనిపోవడానికి ముందు ఎప్పుడైనా మాట్లాడారమ్మా? ఈ రోజే నేను మాట్లాడినా. ఆ రోజు మాట్లాడాడా మీతో? ఫోన్ అసలే చేయలేదు. అంతకుముందు అంతకుముందు నేను ఆ నుంచి పోతాంటే నేను మాట్లాడిపోయినా. నేను అంతే, ఇక నాతో మాట్లాడలే. ఒకవేళ ఆయన చనిపోయేది ఉంటే కొడుకు కోసం అన్న మాట్లాడేటోడు కదా. చనిపోతున్నా అని చెప్పకుండా నా కొడుకు కోసం జాగ్రత్తలన్నా చెప్పేటోడు కదా. నా కొడుకు కోసం ఒక్కరికన్నా చేసి నా కొడుకుని చూసుకోమని చెప్పేటోడు కదా. కొడుకు గురించి ఏం చెప్పకుండా ఎందుకు పోతాడు ఆయన? అసలే దాచాడు. ఆయన చంపేసిర్రు. పోలీస్ స్టేషన్లో ఎవరితో విభేదాలు ఉండేవి ఆయనకు? అసలు ఏసీపీ ఒక్కడే మంచోడు కాదని చెప్పిండు నాకు. ఇక మిగిలిన గురించి మంచోళ్ళు అని చెప్పిండు. ఇక ఏం కోరుతున్నావు? గవర్నమెంట్ని ఏం చేయాలనుకుంటున్నాను? ఆయన సాగు కారణమైన వాళ్ళని శిక్షించాలి, అసలే వదిలిపెట్టొద్దు. ఈ కేసు ఇంతటితో ముగించవద్దు. ఆయన చచ్చిపోయడానికి కారణం ఏందో తెలుసుకోండి మీరన్నా. ఇట్లా ఎవరికి అన్యాయం జరగొద్దు. నా బావ జరిగినట్టు ఏ పోలీసులు ఇట్లా కావద్దు. అసలే నాకు అన్యాయం జరిగింది, నా కొడుకు అన్యాయం జరిగింది. నా కొడుకు కొడుకు పెట్టండి. నా కొడుకు అన్యాయమైపోయాడు. నా కొడుకు ఒక్కడే. నా బావని చెప్పిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టకండి, అస్సలే వదిలిపెట్టకండి. అసలు వదిలిపెట్టద్దు ఆయన చెప్పిన వాళ్ళను. ఆయన సాగు కారణం ఏందో తెలుసుకోండి ఫస్ట్. నాకైతే ఖచ్చితంగా మాత్రం ఆ పోలీస్ స్టేషన్లో ఎవడు కలిసిండో తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళే ముగ్గురు సిఐఎస్, డిఎస్పి, ఏసీబీ కలిపే ఈ నా కొడుకుని చంపిర్రు. అన్ని చదువుకుర్రు. నేను పోయే వరకు మా కనీసం ఫోన్ చేసి చెప్పలేదంటే అర్థం చేసుకోరు. వద్దు, నా కొడుకు మురిగిపోయినా మంచిదే, ముఖ్యమంత్రి వచ్చేదాకా నా కొడుకు తీయొద్దన్న అని కాళ్ళ మీద పడ్డా కూడా వాళ్ళు ఆగలే. ఆగాక గుంజుకపోతానే ఎవరు మమ్మల్ని కేసీ దౌర్జన్యంగా. మరి మాకు న్యాయం ఎట్లా, పిల్లగాడు ఎట్లా బతకాలి? ఇప్పుడు అంతా టీవీలో చూశారు కదా మీరు, సిపి ప్రెస్ మీట్ అంతా చూశారు కదా, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఏమన్నా ఖచ్చితంగా వాళ్ళు ఏదో స్నేహితంగా ఆడు శ్రావణ నోడు తీసుకొచ్చి వాళ్ళు వచ్చినంత పోయినంత మందంలా ఇదే టైం అని మాత్రం తెల్లారి ఆ రోజు అయితే ఏం ప్రకటించలే కదా. ఆ రోజు చెప్తే నా కొడుకుది అనుకుంది, కానీ ఆయన ఏం లేదు. ఇక అది వచ్చిపోయి చూసి ఇక ఈ ఏసీపీ, డిఎస్పీ, సిఐ, పోలీసు వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసే నా కొడుకును చంపి ఆ దానికి అంటగడుతున్నారు. కానీ నా కొడుకు ఎలాంటి అసుంటోడు కాదు, ఖచ్చితంగా కాడు. మా ముగ్గురం మా బతుకుకి ఏం చేస్తారో గవర్నమెంట్ చేయని. నా కొడుకును వద్దంటుంటే కూడా ఎందుకు తీయవలసి వచ్చింది? మురిగిపోవాలని నేనే ఒప్పుకున్నా కదా. మాకు ఫోన్ చేసి చెప్పలే, మళ్ళీ ఇల్లు కూడా అంత ఎందుకు దోపిడీ చేయవలసి వచ్చింది? ఆడు కనీసం ఖచ్చితంగా లిస్ట్ రాస్తే. మీరు కేసు కూడా పెట్టారు, అనుమానాస్పద వృత్తి భాస్కర్ రెడ్డి గారు, మీరేం చెప్తారు దీన్ని? సార్ మాకు ఇన్ఫర్మేషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10:45 చనిపోయాడు అని చెప్పి ఐజీ స్టీఫెన్ రవీంద్ర నాకు చెప్పాడు. అక్కడ చెప్పిన తర్వాత మాకు అట్లీస్ట్ 3 వరకు కూడా అట్లీస్ట్ కాలు భార్యకు కానీ మా మదర్కి కానీ 2 బ్రదర్స్, మొత్తం 3 బ్రదర్స్, 2 బ్రదర్స్ ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ ఇవ్వలేదు. ఏసీబీ ఆల్రెడీ అక్కడ పోయిన తర్వాత తెలుసుకున్నాను. తెలిసిన కానిస్టేబుల్ ఎదురు లాస్ట్ టైం నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. తెలిసిన కానిస్టేబుల్ అడిగినా కూడా వాళ్ళు వచ్చి చూసారు చనిపోయాడు అని చెప్పగానే ఏసీబీకి ప్లస్ సిఐకి ఇది ఫోన్ చేయండి. సిఐ లేట్గా వచ్చాడు, ఏసీబీ ముందు వచ్చాడు. రైటర్ శ్రీనివాస్ని తీసుకొని లోపలికి వెళ్ళి వీళ్ళు 2 కానిస్టేబుల్ బయటకు పంపించి వాళ్ళ ఇంటిని డోర్ వల్ల కూడా లోపలికి వెళ్ళి వాళ్ళు గొల్లెం వేసుకొని మొత్తం సర్చ్ చేసి 3 రింగ్స్, బ్రాస్లెట్, చైను, బెడ్షీట్లు మొత్తం సదిరి, పేపర్లు, డ్రెస్సులు అన్ని అడవులే పడేసి. ఇప్పుడు మీరు టీవీలో అంతా చూశారు కదా, కారణం శిరీష కేసుకు ఒక లింక్ మాత్రం చేస్తున్నారు. కేవలం వాళ్ళు వచ్చిపోయారని చెప్తున్నారు. వచ్చిపోయిన సందర్భంలో ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగిందని చెప్తున్నారు. ఇదంతా వాస్తవం మీరు నమ్ముతున్నారు? అది అవాస్తవం సార్. ఎందుకంటే లాస్ట్ టైం రామకృష్ణ రెడ్డి చనిపోయాడు, అది పోలీస్ ఇష్యూ అయింది. మళ్ళీ ఈసారి అయితే అది కేసీఆర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయితే అని చెప్పి ఇది ఒక ఇల్లీగల్గా తెచ్చి తెర ముందు పెట్టారు సార్. అది యాక్చువల్లీ కూడా స్టార్టింగ్ వాళ్ళ దాన్ని క్రియేటివిటీ చేసి వాళ్ళను
కాపాడుకోనికి అంత చేశారు. ఖాళీ ఎంటీ ఒక లీడర్ అయిపోతేనే హరీష్ రావు కేసీఆర్ వచ్చి పరామర్శిస్తారు. అలాంటి వాళ్ళకి ఎస్కార్టు గజ్వేల్ ఎర్రవెల్లి డైలీ వచ్చినప్పుడల్లా ఎస్కార్టు వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉండి చేసే డ్యూటీని కనీసం వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేకుండా అక్కడ రాకుండా మేము వద్దని చెప్పి మాకు ఏసీబీ గిరిధర్ వచ్చి అన్ని సెర్చ్ చేసినప్పుడు ఏసీబీ గిరిధర్తోని మాకు ఏం జరిగిందని చెప్పి అరగంట సేపు సెర్చ్ చేసినాడు. ఏసీబీ గిరిధర్ వచ్చిన తర్వాత మేము మాట్లాడిన తర్వాత పంపిస్తా అని చెప్పి నేను స్టీఫెన్ రవీంద్రని కూడా అడిగాను సార్. అన్నీ అడుగుతా కూడా మా కాంటాక్ట్ లేడని చెప్పాడు. అలా కాంటాక్ట్ లేకుండా స్టేట్ దాటిపోయిందా, నేను యూఎస్ఏ వేయండా యూకే వేయండా అని కూడా అడిగాను. అడిగినందుకు మాత్రాన మమ్మల్ని తీసుకుపోయి దౌలతాబాద్ నన్ను తీసుకెళ్ళండి సార్. ఓన్ బ్రదర్ నేను ఇంట్లోనే ఉన్న బయట గేట్ దాటలే గేటు ముందు ఆడ డోర్ దగ్గర నిలబడ్డందుకు నన్ను కూడా స్టీఫెన్ రవీంద్ర వీళ్ళందరూ కలిసి నన్ను దౌలతాబాద్ మా 14 మందిని విలేజ్ వాళ్ళు అలాగే వీళ్ళకి సంబంధం వచ్చింది 6:37కి అక్కడికి వచ్చాం. నేను 4:30కి వచ్చాను. లోపల నన్ను కూడా దౌలతాబాద్ తీసుకండు. కొందరు మా మామ వాళ్ళు 9:30కి వచ్చిన నైట్ వాళ్ళని గజ్వేల్ తీసుకుపోయారు. ఇది పోలీస్ హత్య 100%. ఇది అక్కడ ఎక్కడ మాకు అన్యాయం చేశారు. వాళ్ళు న్యాయం చేసుకోరు సార్. ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు న్యాయం చేసుకోరు. కుటుంబ సభ్యులకు వీళ్ళకి మా బ్రదర్కి టోటల్గా అన్యాయం చేశారు. వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం చేసినా అంతా మాకు సాటిస్ఫై లేనట్టే సార్. 100% కావాలని చేసారు కాబట్టి. మీ వదిన హత్య అంటుంది, అసలు ఆత్మహత్య కాదంటుంది. హత్య ఆత్మహత్య అనేది ఫస్ట్ లాస్ట్ ఆఫ్ ఆల్ సార్. అది ఫస్ట్ వీళ్ళు ఎంట్రీ అవ్వడం, కుటుంబ సభ్యులు ఏంది వాళ్ళని ముట్టుకోవడం. మా మదర్ వై ముట్టుకుంటేనే ఏసీబీ గిరిధర్ వద్దన్నోడు ఆయన సెర్చ్ చేసిండు సార్. మా మదర్ కన్నా ఎక్కువ ఆయన కాదు కదా. రింగ్స్ బాడీని టచ్ చేయొచ్చు, చనిపోయిన తర్వాత టచ్ చేయాల్సిన అవసరం. కుటుంబ సభ్యుల ముందు లోబడి పోవాలి. అలాంటి దాన్ని ఎట్లా వేయండు? నమ్ముతున్నారా ఆత్మహత్య అనుకుంటున్నారా? 100% మీకు ఇప్పుడు మీ బ్రదర్ ఎప్పుడైనా కాల్ చేసారా మీకు పోలీసు? ఫ్రైడే నైట్ వెళ్ళాను సార్. 11కి వెళ్ళాను. నేను 12:30 నుంచి బయలుదేరాను. 1.5 hour ఉన్నాను. ఏసీబీ కొంచెం చెప్పాడు, ఏసీబీతో కొంచెం టార్చర్ ఉందంటే నేను అడిగాను ఏమైనా ఇబ్బంది ఉందంటే 15 రోజులు ట్రాన్స్ఫర్ ఉంది, 15 రోజులు నేను వెళ్ళిపోతాను, గజ్వేల్ మూల ఎక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడ ఉండరని నాతో క్లియర్గా అయిపోయింది సార్. 1.5 hour నేను డిస్కస్ కూడా చేశాను. మీరు కూడా చూసారమ్మా ఇప్పటిదాకా టీవీలో? అదంతా వింటే ఏమనిపిస్తుంది? అదే ప్రభాకర్ రెడ్డిని మేము నమ్మలేకపోతున్నాం. అలాంటిది ఏం లేదు ఇప్పటివరకు. ఒక దాదాపు ఆయన నేను 6 years నుంచి చిన్న బాబు నుంచి చూసినాను. అలాంటిది అయితే ఏమీ లేదు ప్రభాకర్ రెడ్డి దగ్గర. కావాలని ఇది పోలీసులే చేసిన ఇది కాబట్టి కనీసం ఒక సూసైడ్ నోట్ రాసుకుంటూ ఆయనకు ఇబ్బందులు ఉన్నాయని రాసుకుంటూ పై ఆఫీసర్లతోటి రాసుకున్నప్పుడు అది వచ్చి చెక్ తీసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఒక మామూలుగా ఎస్ఐ అన్నప్పుడు భార్యాభర్తల కేసు అని వస్తారు, తల్లిదండ్రులను తీసుకొని వస్తారు, స్నేహితులను తీసుకొని వస్తారండి. వచ్చి పోయినంత మాత్రాన్ని ఆ శిరీష కనే ఉన్న ఎస్ఐ గారికని అంటగడతారండి. అది పద్ధతేనా? సిపి గారు చెప్పింది మాత్రం ఇప్పుడు చెప్పింది మాత్రం 100% అబద్ధాలండి. చాలా ఆ బాబుకు ఎలాంటి పొద్దున్న లేస్తే మేము ఒక అబ్బాయిని 25 సంవత్సరాల నుంచి మేము చూసుకుంటున్నాము. అలాంటివి అయితే ఏమీ లేవు. చాలా ఇబ్బంది పెట్టే టార్చర్ చేసి మేము చూసామండి. చెయ్యి మొత్తం నిలబెట్టిండు. 7:30కి కల్లు రామచంద్రారెడ్డి అని మన ఇక్కడే మా నియోజకవర్గం ఆయన నేను చూసేసరికి ఏముందండి తొడలు మాత్రము చూద్దాం బట్టలు ఇప్పమని కూడా చెప్పామండి. ఏమని మొత్తం తొడలు రక్తం మరకలతోటి మొత్తం ఒత్తితే తొడలు మాత్రం ఇంత లావు వాసినాయండి. ఈ కుడిచేయి ఈ తొడ మొత్తం ఆ బట్టలు ఇప్పమంటే వాళ్ళు పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసేసి మీరు బయటికి రండి అని చెప్పేసి అన్నారు. చాలా ఘోరం పరిస్థితి. అలాంటి ఆ శిరీషకును ప్రభాకర్ రెడ్డికి దేనికి సంబంధం లేదండి. ఎందుకంటే ఇది కావాలని హత్య చేసి వాళ్ళు ఇది చేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేసి వీళ్ళిద్దరికి ఏదో ఉందని చెప్పేసి చేశారు. కానీ చనిపోయిన బాధలో మీరున్నారు, ఇంకొక వైపు శిరీష కేసు లింక్ చేస్తున్నారు. పోలీసులకు ఏం చెప్తారమ్మా ఈ సందర్భంగా? అసలే ఏదైనా నా బావని చంపేసిరే. అయినట్లు చేసేటోడైతే అయ్యో అట్లా అసలే చెయ్యట ఆయనే. ఈరోజు ఎవరు అవన్నీ అబద్ధాలేనే. కమిషనర్ చెప్పిందంతా అబద్ధాలేనే. అసలు అయినట్లు చచ్చిపోడే. స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నారు పోలీసులు? చంపేసిరే. వీళ్ళకు బావ మీద పగ పెట్టుకున్నట్టున్నారు. వాళ్ళు చంపి వాటర్ మొత్తం డైవర్ట్ చేసి కొంచెంసేపు ఆగండి ఒక 2 నిమిషాలు ఆగండి. చాలా ఇబ్బంది. ఖచ్చితంగా అయ్యా వాళ్ళు వచ్చిపోయిరని ఆ అమ్మాయి చనిపోగానే వాళ్ళు ఇక్కడికి వచ్చిరని తెలుసుకున్నట్టున్నారు. ఈ పనిలో పని ప్రభాకర్ రెడ్డిని కూడా చంపి ఆ శిరీషతో అంటగడదాం అనుకున్నారు వాళ్ళు. అందుకే అంటగట్టిరు. మా బావని చంపేసి అంటగట్టిరు. బావా నువ్వు చచ్చిపోవు, అస్సలు చచ్చిపోవు, నువ్వు చాలా ధైర్యవంతుడివి, నిన్ను చంపేసిరు. నిన్ను చంపేసిన వాళ్ళు ఎన్ని కాలం బతకరు, తొందరనే చచ్చిపోతారు వాళ్ళు కూడా. నాకు న్యాయం కావాలి. బావని చంపిన వాళ్ళని చంపేయాలి అంతే. ఆ గన్నుతోనే వాళ్ళని చంపేయండి. గన్ను తీసుకురానోడు గన్ను ఎందుకు తీసుకొస్తాడు? అసలు తీసుకురాడు. అసలు
గన్ ఎందుకు ఇచ్చారు? అక్కడ పోలీసులను అడగండి, గన్ను తీసుకుపోయిందా? ఎవరెవరు పోయారో తెలుసుకోండి. సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అక్కడ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా, అవి చూడండి. మరి ఆ కెమెరాల గురించి ఎందుకు చెప్పట్లేరు? స్టేషన్ల నుంచి పోయేటప్పుడు ఆయన క్యాబిన్లో కూడా సీసీ కెమెరా ఉంటుంది కదా, మరి అవి ఏమైనాయి? వాటి గురించి ఎందుకు ఇస్తలేరు స్టేషన్లో సీసీ కెమెరాల గురించి? మొత్తం మీద కుటుంబ సభ్యుల ఆరోపణ అయితే ఇది ప్రధానంగా ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీనిపైన ఏదో గూడుపుటాన్ని జరిగింది, దానిపైన పూర్తి స్థాయి విచారణ జరిగి తమకు న్యాయం జరిపించాలని కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న పిరికివాడు కాకపోయినప్పటికీ హత్య చేశారని కూడా భార్య ఆరోపిస్తుంది. ఇంకొక వైపు ఆత్మహత్యగా చెప్తున్నారు. కేవలం శిరీషతో పాటు రాజీవ్ శ్రవణ్లు వచ్చినంత మాత్రాన దానికి కేసు లింక్ చేసి పోలీసు అధికారులు ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనేది వీళ్ళ ఆరోపణ. ఫోటో స్టూడియో.